హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంధర్ని. ఈరోజు మన టాపిక్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్న డ్యూడ్ మూవీ ప్రాఫిట్ 25 కోట్లు అంట. ఇదేందిరా మామ, సినిమా రిలీజ్ కాకుండానే 25 కోట్లు ప్రాఫిట్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ప్రదీప్ రంగనాథ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మరి అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఒక లైక్ అయితే వేసుకోండి ఈ వీడియోకి అండ్ సపోర్ట్ మీ. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, 2022 నవంబర్ 4న ఏ మాత్రం హైప్ లేకుండా, ఏ మాత్రం క్రేజ్ లేకుండా, లో బడ్జెట్ 5 కోట్లతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక రేంజ్లో 105 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది లవ్ టుడే మూవీ. మరి ప్రదీప్ రంగనాథ్ అయితే తెలుగులో హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. మరి ఎప్పుడైతే ప్రదీప్ 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడో అప్పటి నుంచి ఇక నెక్స్ట్ వచ్చే మూవీ కోట్లు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని మంచి హైప్ అయితే పెరిగిపోయింది ప్రదీప్ పైన. మరి అదే హైప్ మెయింటైన్ చేయాలని కాస్త గ్యాప్ ఇచ్చి ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్తో 21 ఫిబ్రవరి 2025న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రంగంలోకి దింపాడు ప్రదీప్ రంగనాథ్. మరి ఈ మూవీ కూడా లో బడ్జెట్ 37 కోట్లతో వచ్చి 150 కోట్లు సాధించి ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఇంకా జెన్యున్గా పర్సనల్గా మాట్లాడుకోవాలంటే ఈ మూవీ గురించి, ఈ మూవీ యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చగా నచ్చేసింది ఈ మూవీ. మరి ఈ మూవీ అయితే ప్రదీప్ రంగనాథ్కి అయితే, అంటే ఈ మూవీతో ప్రదీప్ రంగనాథ్కి పిచ్చగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అటు యూత్ నుంచే కాదు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా పెరిగిపోయింది ఫ్యాన్ ఫాలోయింగ్. మరి అంతేకాకుండా ఇందులో ఉండే సాంగ్స్ కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఆ మధువరమే సాంగ్ అయినా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ సాంగ్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయిన సాంగ్ కూడా వేరే లెవెల్. సో ఇంకా ఈ 2 మూవీస్ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రదీప్ హీరోగా, మమితా బైజు హీరోయిన్గా నడుస్తున్న డ్యూడ్ మూవీ. ఈ మూవీ మీద అయితే ఒక రేంజ్లో హైప్ ఉంది. పక్కా 300 కోట్లు కొడుతుందని గట్టి సూచనలే ఉన్నాయి. రీసెంట్గా డ్యూడ్ మూవీ టీం అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే డ్యూడ్ మూవీ డిజిటల్ రైట్సే 25 కోట్లు అమ్ముడుపోయినాయి అంట నెట్ఫ్లిక్స్కి. మరి ఈ మూవీ బడ్జెటే 25 కోట్లు. ఇదెక్కడి మాసరా మామ, డిజిటల్ రైట్స్తోనే మూవీ బడ్జెట్ కొట్టి పడేసింది. మరి అట్లుంది అన్న ఫ్యాన్ ఫాలోయింగ్. మరి ఈ విషయం పక్కన పెడితే ప్రదీప్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కూడా చూద్దాం. ప్రదీప్ అన్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చెప్పాడు ఆయన జర్నీ గురించి. ప్రదీప్ అనేవాడు ఇంటర్లో 98% తెచ్చుకొని, కాలేజ్లో 80% తెచ్చుకొని, ఐటీలో ప్లేస్మెంట్ తెచ్చుకొని, సంవత్సరాల పని చేసి, గ్యాప్లో సాటర్డే సండే షార్ట్ ఫిలిమ్స్ తీసి, చాలా బుక్స్ చదివి, చాలా ట్యూటోరియల్స్ చదివి ఈ స్టేజ్కి వచ్చాను. చదువు, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా మంచి స్పీచ్ అయితే ఇచ్చాడు. మరి అంతేకాకుండా ఒక ఇన్స్పిరేషనల్ డైలాగ్ ఇచ్చాడు. ఈ డైలాగ్ అయితే ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు. ఒక చెట్టు ఉంటుంది. ఆ చిన్న చెట్టుని కొంతమంది ఆకులు పీకేసి వెళ్తారు, కొంతమంది కొమ్మలు విరిసేసి వెళ్తారు, కొంతమంది తొక్కేసి వెళ్తారు. కానీ ఆ చెట్టు ఆ సమయంలో కూడా కష్టాల్ని తట్టుకొని ఏర్లతో భూమిలోకి వెళ్ళి బలంగా ఉంటుందో, అది ఒక పెద్ద చెట్టు అవ్వడాన్ని ఎవ్వరు ఆపలేరు అనేది గట్టిగానే చెప్పిండు. మరి ఈ విషయం పక్కన పెడితే అసలు ప్రదీప్ అన్న సక్సెస్ కారణం ఏంటి అసలు అంటే, ఆయన తీసుకున్న మూవీస్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. ఎంత బాగుంటుంది ఆ కాన్సెప్ట్ అయితే అసలు. లవ్ టుడే మూవీ అయినా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ అయినా డిఫరెంట్గా ఉండే కాన్సెప్ట్. అంటే ఇప్పటివరకు మనం ఆ కాన్సెప్ట్ చూడలే వేరే మూవీలలో. కొత్తగా ఆలోచిస్తాడు, యూత్కి కనెక్ట్ అయ్యేలా, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా. ఎమోషనల్ ఉంటుంది, లవ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఇన్స్పిరేషనల్, మెసేజ్ఫుల్. ఇక ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక మూవీ తయారు చేస్తుంటాడు. సో అందుకే ఆయన వచ్చిన ప్రతి మూవీ కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. సో ఇది ప్రదీప్ రంగనాథ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టడం వెనుక కారణం. ఓకే ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ గంధర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.